హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డైరెక్టర్ అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ పెండ్యాల సతీష్ కుమార్ గారు. వీరు 11 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని స్టూడెంట్స్కి బోధిస్తున్నారండి. సో చాలా మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు. వారితో మనం బోల్డ్ అనే విషయాలు ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సతీష్ గారు, మామూలుగా ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం ఫస్ట్ థింగ్. సో లైఫ్లో ఎవరిని చూసినా డబ్బున్న వాళ్ళు సంతోషంగా లేరు, డబ్బు లేనివాడు సంతోషంగా లేడు. అసలు ఈ సంతోషంగా ఉండాలి అంటే మీరు చాలా మోటివేట్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇది. ఓకే. సో ఎక్కడ హ్యాపీనెస్ అనేది ఎవరికి లేదండి. కాంతార సినిమా చూస్తున్నాం మనం. అవును. అందులో రాజు అన్నీ ఉన్నాయి, నాకు ఇంకేదో తక్కువ అని పరిగెడుతూ ఉంటాడు. అవును, అవును, అవును. రియల్గా ఒక రాజు పరిస్థితి అలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? వావ్! చాలా చాలా మంచి క్వశ్చన్ మేడం. నేను యాక్చువల్గా మనం అందరం కూడా ఎవరైతే నవ్వుతూ ఉన్నారో చాలా మటుకు 90% మంది ఫేక్ స్మైల్ ఉంటుంది. చాలా మందికి ఫేక్ స్మైలే ఉంటుంది. జీవితంలో మనం అందరం తోడుగా ఉంటాం, అందరం కలిసిమెలిసి ఉంటాం, కానీ ఏదో నిరాశ. మీరు రాజు అన్నారు కాబట్టి మీకు ఒక స్టోరీ చెప్తాను మేడం. ఈ స్టోరీ పేరు క్లబ్ 99. అందరూ క్లబ్ 99లో ఉన్నారు కాబట్టి సంతోషంగా లేరు అనేది సారాంశం. క్లబ్ 99 అదేంటో చెప్తాను. ఒక రాజ్యంలో మేడం ఒక రాజు ఉండేవాడంట. రాజు పాలనలో ప్రజలందరూ ఉండేవారు. ఒకరోజు రాజు అతని మంత్రితో నాకు రాజ్యాన్ని చూడాలని ఉంది అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి అలా అతని యొక్క ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రాజు మరియు మంత్రి ఇద్దరు వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉంటే రాజు ఒకసారి సడన్గా ఆపండి అని అన్నాడంట. ఆపాడంట. దూరంగా పంట పొలాలు కనిపిస్తూ ఉంటే ఆ పంట పొలాల్లో ఒక రైతు, రైతు యొక్క భార్య, రైతు యొక్క పిల్లలు అందరూ కనిపించారంట. వాళ్ళు సంతోషంగా ఉన్నారంట. అంటే వాళ్ళకి బట్టలు కూడా లేవు సరిగా. సో వాళ్ళు దూరంగా కనిపించే ఈ రైతు కుటుంబము చాలా హీనంగా, అంటే పావర్టీలో ఉన్నారట్టు గమనించారంట. అంటే చాలా చాలా కష్టాలలో తిండి కూడా లేకుండా బొక్కలు కనిపిస్తూ ఇవన్నీ ఉన్నారంట. కానీ రాజు అందుకు ఆపమని చెప్పలేదు. రాజు వాళ్ళలో సంతోషాన్ని చూస్తూ ఉన్నారంట. ఈ రైతు ఆనందంగా ఉన్నాడు, పిల్లలతో సరదాగా ఉన్నాడు, వాళ్ళ ఆవిడ సంతోషంగా ఉంది, రైతు కుటుంబము ఇంత ఆనందంగా ఎట్లా ఉంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి, రాజ్యమే ఉంది, బంగారం ఉంది, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, నాకేమో నిరాశ, ఆ రైతు కుటుంబం దగ్గర ఏమీ లేదు, ఒక పొలం మాత్రమే ఉంది, చిన్న పొలం మాత్రమే ఉంది, బట్టలు కూడా సరిగా లేవు, మరి ఇంత సంతోషంగా ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఒక ఆలోచనలో మంత్రిని అడిగాడంట. మంత్రి, నువ్వు నాకు రహస్యం చెప్పాలి, ఇప్పుడు వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు ఆ మంత్రి, వాళ్ళు క్లబ్ 99లో మెంబర్ కాదు సార్ అని చెప్పాడంట. క్లబ్ 99 ఏంటి, నాకు వివరించు మంత్రి అని అంటే, మీకు వివరణ కావాలి అంటే 3 నెలలు ఓపిక పట్టాలి సార్ అని చెప్పాడంట. 3 నెలలు ఓపిక పట్టండి అని చెప్పాడంట. సరే ఓపిక పడతాను, నాకు ఆన్సర్ కావాలి అని అన్నాడంట. మీరు 3 నెలలు ఓపిక పట్టాలి, మీకు ఆన్సర్ కావాలి అంటే నాకు ఇప్పుడు మీరు 99 గోల్డ్ కాయిన్స్, నాణ్యాలు కావాలి అని అడిగాడంట. సరే మంత్రి అని చెప్పేసి ఎవరోనే బతున్నో ఎవరో పిలిపించి 99 గోల్డ్ కాయిన్స్ ఒక మూటలో కట్టి మంత్రి చేతిలో పెట్టాడంట. ఆ మంత్రి ఏం చేశాడంటే, రాత్రి అందరూ పడుకున్న టైంలో ఆ రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళి డోర్ ముందు ఆ 99 కాయిన్స్ పెట్టేసి వచ్చేసాడంట. 99 కాయిన్స్, అంటే చాలా పావర్టీలో ఉండే ఆ కుటుంబానికి ఈ 99 నాణ్యాలు అంటే గోల్డ్ కాయిన్స్ ఆ డోర్ ముందు పెట్టేసి వచ్చేసారంట. మార్నింగ్ లేసారంట. రైట్, మార్నింగ్ లేవగానే వాళ్ళ ఆవిడ డోర్ తీయంగానే ఆవిడ మూట కనిపించింది. మూట కనిపిస్తే అది ఏముంది అని చెప్పేసి ఫస్ట్ డోర్ పెట్టేసి లోపలికి వచ్చి వాళ్ళ ఆయన్ని లేపి వాళ్ళ పిల్లల్ని లేపేసి, ఏదో మూట కనిపించింది, దేవుడు ఇచ్చిండేమో, అది మనకి ఇంత కష్టాలలో చూసి దేవుడు మనకి ప్రత్యక్షం ఇచ్చాడేమో అని చెప్పేసి అది తీసి చూస్తే వాళ్ళు ఎప్పుడూ చూడనంట బంగారము. అది కనిపించే వరకు వాళ్ళ సంతోషము ఇంకో 100% పెరిగిందంట. ఇంకో 100% పెరిగి పిల్లలందరూ ఆ కాయిన్స్ తీసి, వాళ్ళ ఆవిడ కాయిన్స్ తీసి కౌంట్ చేయడం మొదలుపెట్టారంట. కౌంట్ చేస్తే 99 వచ్చాయంట. 99 వచ్చాయి.
వాళ్ళ ఆవిడ నువ్వు సరిగా కౌంట్ చేయలేమో మళ్ళీ చేయని చెప్పిందంట. మళ్ళీ చేస్తే 99 వచ్చాయంట. వాళ్ళ ఆయన లేదు పిల్లలు దాచిపెట్టినట్టున్నారు ఇంకొద్ది అని చెప్పాడంట. మళ్ళీ 99 వచ్చాయంట. లాస్ట్కి వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు 99 ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఓకే 99 దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దాన్ని 100 చేయడానికి. సో ఇంకొక గోల్డ్ కాయిన్ నేను సాధించి వచ్చే వరకు ఈ 99 ఖర్చు పెట్టొద్దు అని చెప్పారంట. ఈ 99 ఇంకో గోల్డ్ కాయిన్ యాడ్ చేసే వరకు ఖర్చు పెట్టొద్దు అని చెప్పేసి మూట అలా పెట్టేశారంట. 2-3 రోజులు గడిచిందంట. వాళ్ళ ఆవిడ బయటకు వెళ్తూ ఉంటే చీరలు అనిపించాయి. ఆ చీరలలో చీర కొనాలి. ఇంటికి వచ్చి వాళ్ళ ఆయన్ని నాకు ఒక చీర కావాలి, ఒక గోల్డ్ కాయిన్ తీసుకుపోయి ఒక 10 చీరలు కొనుక్కొని వస్తానంటే లేదు. ఆ 99 కాయిన్స్ నుంచి ఒక్కటి తగ్గినా నేను 2 సాధించాల్సి వస్తుంది, నా వల్ల కాదు అని చెప్పేసాను నేనంట. ఓ 2 రోజుల తర్వాత వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయనకు తెలియకుండా ఆ ఒక గోల్డ్ కాయిన్ తీసుకొని పోయి చీరలు కొనేసిందంట. పాపం వాళ్ళ ఆయనకి ఆ సంతోషం ఆపుకోలేక ఎవ్రీడే ఆ కాయిన్స్ లెక్క పెడుతూ ఉన్నాడంట. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లెక్క పెడితే 98 ఉన్నాయంట. 98 ఉంటే ఆ గోల్డ్ కాయిన్ తీసినందుకు వాళ్ళ ఆవిడకి వాళ్ళ ఆయనకి గొడవ. మెల్లిగా 2 రోజుల తర్వాత వాళ్ళ పిల్లలు నాకు సైకిల్ కావాలి, నాకు బండి కావాలి అని చెప్పి వాళ్ళ నాన్నకి తెలియకుండా ఇంకో 2-3 కాయిన్స్ తీసుకొని పోయారంట. మళ్ళీ వాళ్ళిద్దరికి గొడవ, పిల్లలకి గొడవ. అంటే ఈ గోల్డ్ కాయిన్స్ వల్ల వాళ్ళ ఆయనకి వాళ్ళ ఆవిడకి గొడవ, వాళ్ళ ఇంట్లో కొట్లాటలు. ఆ 99 100 చేయడానికి ఆ 99లో మైనస్ అవుతూ ఉంటే ఇంకొక మైనస్ 90 అయిపోయాయి అనుకోండి అని ఇంకో 10 సాధించాలి. ఈ 10 సాధించాలంటే నాకు ప్రెషరు. దీనివల్ల ఇంటికి వచ్చేసి నువ్వు అసలు ఖర్చు పెట్టకపోతే నాది ఒకటే ఉండేది కదా. రోజు ఈ చిరాకు, ఈ గొడవలు ఇవన్నీ అవుతూ ఉంటే 3 నెలలు అయిందంట. 3 నెలలు అయ్యాక ఆ మంత్రి రాజుని తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చి ఆ రైతు కుటుంబాన్ని చూపిస్తే కొట్లాడుతూ ఉన్నారంట. సంతోషం లేదు. వాళ్ళ ఆయనేమో ఆవిని తిడుతూ ఉన్నాడు, నువ్వు ఎందుకు తీసావని చెప్పి. వాళ్ళ ఆవిడేమో నువ్వు ఏం నాకు కొనిపివ్వవు, నన్ను సరిగా చూసుకోవని చెప్పేసి మళ్ళీ తిడుతూ ఉందంట. వాళ్ళ పిల్లలేమో వేరే వాళ్ళ నాన్నలు బాగా చూసుకుంటారు, మీరు నాకు సైకిల్ ఇప్పిమంటేమో ఇప్పియకుండా దొంగతనం చేసావని చెప్పి నన్ను తిడుతూ ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ పిల్లలు కొట్లాడుతున్నారంట. ఏం చేసావు మంత్రి నువ్వు? 3 నెలల్లో సంతోషంగా ఉన్న కుటుంబానికి మొత్తము కొట్లాటలు పెట్టేశావు కదా అని చెప్పేసి రాజు అంటే, ఇప్పుడు వీళ్ళు క్లబ్ 99 మెంబర్ అయిపోయారు సార్ అని చెప్పాడంట. సూపర్ అని మంత్రి అంటాడంట, ఉన్నది ఏదైతే ఉందో దాంతో సంతోషంగా ఉండేవాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. నీ దగ్గర 99 కాయిన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఖర్చు చేయాలి, దాంతో మన బతుకులను ఎలా బాగు చేసుకోవాలి, దాంట్లో సంతోషంగా ఎలా జీవించాలి అని ఆలోచించకుండా 99 ఉన్నాయి ఇంకోటి సాధించాలి అనే ప్రయత్నంలో రిలేషన్స్ని పోగొట్టుకున్నావు, సంతోషాన్ని పోగొట్టుకున్నావు. సో దీనివల్ల తెలిసింది ఏంటంటే నీ దగ్గర నీకేదైతే ఉంటుందో దాంతో తృప్తిగా సంతోషంగా ఉండు. ఎంత బాగుందంటే కళ్ళ కట్టినట్టుగా చెప్పారు. నిజంగా మీరు అన్నట్లు ఆ క్లబ్ 99 ఏంటో అనుకున్నా కానీ ఇంత కనెక్షన్ ఉంది. క్లబ్ 99లోనే మొత్తం హ్యాపీనెస్ అంతా అందులోనే ఉంది. నువ్వు తీసుకోవాలన్న సంతోషం 99లోనే ఉంది, వద్దు అనుకున్నా అందులోనే ఉంది. అంతే. సో మనం క్లబ్ 99లో మెంబర్స్ ఉండొద్దు. ఇన్ కేస్ ఉన్నా మీరు అన్నట్టు ఏంటంటే హ్యాపీగా ఉండాలి, దాన్ని ఖర్చు పెట్టుకోవాలి. ఇంకొకటి ఎప్పుడైతే కావాలి అనుకుంటామో అప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయి. దేవుడు వచ్చాడంటండి ఒక రోజు. దేవుడు వచ్చి ప్రత్యక్షమై బాబు నీకేం కావాలి అని కోరుకోమని చెప్పాడంట. అయితే ఆయన అన్నాడంట, నాకు జీవితానికి సంతోషంగా ఉండడానికి కావాల్సిన డబ్బులు కావాలి అని చెప్పాడంట. ఎంత కావాలి అని అన్నాడంట. అయితే ఒక 100 కోట్లు ఇవ్వండి అని చెప్పాడంట. అయితే నీకు 100 కోట్లు ఉంటే నువ్వు జీవితంలో సంతోషంగా ఉంటావు కదా, తదాస్తు అని చెప్పేసి 100 కోట్లు ఇచ్చాడంట. ఇచ్చాక దేవుడు వెళ్ళిపోతుంటే దేవుడా అని పిలిచాడంట. మళ్ళీ పిలిచి ఈ 100 కోట్లు ఇంటికి తీసుకెళ్ళాలి, ఆటో ఖర్చులు ఇస్తావా అని అడిగాడంట. అంటే నీ దగ్గర ఉన్నదాంతో వద్దండి, లేదు కావాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. నిజంగా మీరు అన్నది సంతోషం అనేది మన చేతిల్లోనే ఉంది. మనం దాన్ని తీసుకోకుండా అనవసరంగా రిలేషన్స్ దూరం చేసుకుంటున్నాం. అన్నిటికీ మించి మనుషుల్ని ఈజీగా కట్ చేస్తున్నాం. నీ దగ్గర ఏదైనా లేకపోతే, అది ఏది లేకపోయినా అది నీది కాదు కాబట్టి లేదు అని చెప్పేసి నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సూపర్. అంతే. నిజం. సూపర్గా చెప్పారు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.